నారా చంద్రబాబు నాయుడు మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 30 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అంగన్వాడీ డ్వాక్రా సాధికార సంస్థ తరపున గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి లామ్నవమి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థితిగతులు తెలిసిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు విపత్తులు వచ్చినప్పుడు ఏ విధంగా వాటిని ఎదుర్కోవాలో ముందస్తు ఆలోచన కలిగిన వ్యక్తి, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోరుకునే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. మరింత కాలం ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 23వ డివిజన్ తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్ మరియు డివిజన్ అధ్యక్షులు లామ్ వర్ధన్ రావు, జనసేన పార్టీ 23వ డివిజన్ అధ్యక్షులు, ఎస్సీ సెల్ అధ్యక్షులు, ఎస్సీ సెల్ పార్లమెంట్ కార్యదర్శి గాడితపాటి వెంకటేశ్వరరావు, కార్యదర్శి ఎస్కే పర్వీన్, అంగన్వాడీ డ్వాక్రా సాధికార సంస్థ మహిళా నాయకురాళ్లు, అభిమానులు పాల్గొన్నారు. అంగన్వాడీ పార్లమెంట్ కమిటీ ద్వారా మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామండి. నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ రంగంలో 29 సంవత్సరాలు 30వ సంవత్సరాలు అడుగుపెట్టిన మేమందరం శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ధన్యవాదాలు. నమస్కారం అండి. నా పేరు తెలవాటి 23వ వార్డు జనసేన వార్డు. ఈనాడు ప్రపంచం మెచ్చిన నేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి తరుణంలో వారికి మా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన తరఫున తెలియజేసుకుంటున్నామండి. ఆడపడుచులకు అండగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా అదే ఆశయంతో ఆడవాళ్ల మాన ధన ప్రాణాలకు అండగా ఉంటామని వచ్చినటువంటి జనసేన పార్టీ, అన్ని విధాలుగా కూడా రాష్ట్ర భవిష్యత్తుకు అండగా ఉంటామన్న బీజేపీ పార్టీ, ఈ ముగ్గురం కూడా కూటమిగా ఏర్పడి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎన్నుకున్నటువంటి ఏకైక నేత నారా చంద్రబాబు నాయుడు గారు. వారి సారథ్యంలో రాష్ట్రంలో ఇంకా ఎన్నో అభివృద్ధి పథకాలు నడిచి, ఎన్నో పారిశ్రామికంగా ఎన్నో సంస్థలు వచ్చి, ఇంకా రాబోయే సంవత్సరాలు కూడా ఇదే కూటమి ప్రభుత్వం నడిచి ప్రజలు ఎల్లప్పుడూ సంతోషంగా, సుఖంగా, ఆరోగ్యంగా ఉండాలని, వారు నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం. మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఈ రోజున మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యూత్ నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక మినిస్టర్గా, ఒక ముఖ్యమంత్రిగా, మరి 4వసారి ముఖ్యమంత్రిగా పదవి చేస్తూ మరి భారతదేశంలో ఒక ఉన్నతమైన ముఖ్యమంత్రిగా ఎదిగిన ముఖ్యమంత్రి అంటే భారతదేశంలో చంద్రబాబు నాయుడు అని యావత్ ప్రపంచం మొత్తానికి తెలిసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన 29 సంవత్సరాలు యొక్క రాజకీయ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ఉపయోగపడే విధంగా ఆయన నడుచుకున్నాడు. మరి ఇంకా ఎన్నో ముందు రోజుల్లో మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఎంతో మేలు చేసే విధంగా మరి రాజధాని విషయంలో కానీ, పోలవరం ప్రాజెక్టు పూర్తి విషయంలో కానీ ప్రజలందరికీ సహకారిగా ఉండి అభివృద్ధి చేసే పనిలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉంటారని, కూటమి ప్రభుత్వం ద్వారాగా ఇంకా ముందుకెళ్తుందని చెప్పి తెలియపరుస్తూ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసిన 23వ డివిజన్ నాయకులు, కార్యకర్తలు, మరి లాము నవమి గారి నాయకత్వంలో, లాము వర్ధన్ రావు ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిపినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా 1995 సెప్టెంబర్ 1వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ రోజుకి 29 సంవత్సరాలు నిండి 30వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా మరి ఎంతో ఉత్సాహంగా గొప్పగా సంబరాలు చేసుకునే అవకాశం ఉన్నా కూడా ఈరోజు మన రాష్ట్రం తడిసి ముద్దైన పరిస్థితిలో ఏదో గుర్తుగా ఒక చిన్న కార్యక్రమాన్ని ఈ మహిళల ద్వారాగా అంగన్వాడీ సాధికార మిత్ర ప్రధాన కార్యదర్శి లామ్ నవమి గారి ఆధ్వర్యంలో కృతజ్ఞతగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఆ రోజు మన విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు హుద్హుద్ తుఫాన్ అనేది ఒకటి రావడం జరిగింది. ఆ రోజు మనం కూర్చోడానికి కనీసం కుర్చీ కూడా లేని పరిస్థితిలో చెట్ల కిందే ఉండి మరి పరిపాలన మొత్తాన్ని, ఈ యంత్రాంగాన్ని సమాయత్తం చేసి ఈ వరదల్లో చిక్కుకున్న వాళ్ళకి, ఈ విపత్తుల్లో ఇబ్బందులు పడే వాళ్ళకి మరి ఎంతో గొప్పగా సహాయ సహకారాలు అందించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.
చంద్రబాబు గారు అంటే అభివృద్ధికి సంక్షేమానికి రెండు కళ్ళుగా వ్యవహరించే వ్యక్తి. మరి ఉమ్మడి రాష్ట్రంలో కూడా మరి హైదరాబాద్ని రాజధానిగా ఉన్న పరిస్థితిలో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. సైబర్ సిటీ కానీ, మెట్రో రైలు కానీ అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసి మరి వేరుపడిన తర్వాత కూడా మన రాష్ట్రానికి రాజధానిని ఏర్పాటు చేసి ఎంతో అభివృద్ధి చేయాలనే సందర్భంలో మరి అనుకోని పరిస్థితుల్లో మరి ప్రభుత్వం ఆగిపోవడం జరిగింది. ఈ 5 సంవత్సరాల అరాచక పాలనలో మన అభివృద్ధి ఎంత కుంటుపడిందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఈరోజు మరి రాష్ట్రంలో ఇంతవరకు దేశంలో ఇంత వర్షపాతం నమోదైన సందర్భం లేదు. దగ్గర 29.5% సెంటీమీటర్ల వర్షపాతం ఈరోజు నమోదైందంటే మరి పరిస్థితి ఎట్లా ఉంటుందో మనందరం ఆలోచించాలా, గమనించాలా. ఈరోజు ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, సాధారణ కార్యకర్తతో సహా ఈరోజు ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో, ఎక్కడైతే బాధలు ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళ అవసరాలు, వాళ్ళ ఇబ్బందుల్ని కనుక్కొని మీకు చేతనైనంత సహాయం చేయమని మరి ముఖ్యమంత్రి వర్యులు సందేశం ఇవ్వడం జరిగింది. మాకు ప్రతిసారి ప్రతి పావు గంటకి అరగంటకి మెసేజ్ వస్తూనే ఉంటుంది, మీరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు. ఈరోజు మనం ఉదయం చూసినట్లయితే మన ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారు ఎక్కడో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్న లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని వాళ్ళ బాధల్ని, ఇబ్బందుల్ని గమనించి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు ప్రభుత్వంతో అందే విధంగా చేయటం మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. అదే ప్రకారంగా మన డివిజన్లో కానీ, మన ప్రాంతంలో కానీ, మన రాష్ట్రంలో కానీ ఈ గండ్లు పడిన ప్రాంతంలో, నదులు ఉప్పొంగే ప్రాంతంలో, లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నడుములోతు నీళ్లు వచ్చిన సందర్భంలో కూడా మరి మంత్రులు మరి మీరు చూస్తూనే ఉన్నారు టీవీలో, మోకాళ్ళ లోతులు నీళ్లు ఉన్నా కానీ వెళ్ళి దగ్గరుండి మరి సహాయ సహకారాలు అందించడానికి మనవాళ్ళందరూ యంత్రాంగం కానీ, పరిపాలన యంత్రాంగం కానీ మొత్తం మరి పనిచేయటం మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి ముఖ్యమంత్రి వర్యులు, అటువంటి చంద్రబాబు నాయుడు గారు మనకి నిండు నూరేళ్లు ఉండాలని మన డెవలప్మెంట్కి, మన సంక్షేమానికి ఉపయోగకరంగా ఉండేదానికి మనం ఈ చిన్న కార్యక్రమం చేస్తున్నామే తప్ప ఈ విపత్కర పరిస్థితుల్లో ఇది ఒక పెద్ద వేడుకలాగా చేయాలనే ఉద్దేశం కాదు. ఒకసారి మన నాయకుడు ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, గతంలో ఏం చేశాడు, 2 సార్లుగా ఉమ్మడి ఆంధ్రాకి ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. అదే ఏర్పడిన తర్వాత 2వసారి ముఖ్యమంత్రిగా చేస్తూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాము. ఇదే క్రమంలో అభివృద్ధి ముందుకెళ్లాలని, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ఆదుకునే వ్యక్తి, సరైన వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారని, వారు ఆయురారోగ్యాలతో ఉండి మన రాష్ట్రం ఇంకా ముందుకెళ్లాలని మరొకసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చిన డ్వాక్రా మహిళలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై చంద్రబాబు.